హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే నేను రీసెంట్గా కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను. ఇప్పుడైతే నైకా పింక్ సమ్మర్ సేల్ జరుగుతుంది అండ్ అలానే రిమైనింగ్ యాప్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రాలో కూడా 50-60% ఆఫ్ జరుగుతుంది కదా. అందుకే నేను కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. సో అవన్నీ ఏమేంటి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి లిప్ కేటగిరీ నుంచి చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను లెనేజ్ అనే బ్రాండ్ నుంచి ఈ స్లీపింగ్ మాస్క్ అయితే తీసుకున్నాను. దీంట్లో మీకు 8 గ్రామ్స్ ప్రోడక్ట్ ఉంటుంది, అలానే 20 గ్రామ్స్ ఉంటుంది. నేనైతే 20 గ్రామ్స్ తీసుకున్నాను. దీని స్మెల్ చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ అలానే ఇది ట్రాన్స్పరెంట్, కలర్ ఏమి ఉండదు. దీన్నైతే నేను ఆల్రెడీ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఇట్స్ యాక్చువల్లీ వర్త్ ద హైప్. అండ్ అలానే దీన్ని అప్లై చేసుకోవడానికి మనకి ఇట్లా ఇచ్చారు, ఏమంటారో తెలియదు నాకు, ఇదైతే ఇచ్చారు. దీని టిప్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అప్లై చేయడానికి అయితే ఇది చాలా బాగుంది. దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది తీసుకున్నానని చెప్పి దీనికి ఫ్రీగా నాకు లెనేజ్ వాటర్ బ్యాంక్ బ్లూ హైలోరానిక్ ఇంటెన్సివ్ మాయిశ్చరైజర్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇది వచ్చేసి 10 ml ప్రోడక్ట్. యాక్చువల్లీ దీనిని నేను ఈరోజు మార్నింగే యూజ్ చేశాను. ఎంత మాయిశ్చరైజ్డ్గా ఉందంటే అసలు చాలా బాగుంది. అండ్ ఇది అప్లై చేసిన కొంచెం టైంకి అయితే మీకు స్కిన్ గ్లో అవుతుంది. సో ఇదైతే జస్ట్ 10 ml ప్రోడక్ట్. సో ప్యాకేజింగ్ అంతా క్యూట్గా ఉంది అండ్ ఇదైతే ఇలా ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా అంటే చాలా థిక్గా ఉంది. బట్ ఒకసారి మీరు ఫేస్కి అప్లై చేసిన తర్వాత చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ అలానే ఒకలాంటి గ్లో కూడా ఇస్తుంది. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు ఐ మైట్ గెట్ 50 ml ప్రోడక్ట్ ఉంది, అది తీసుకుంటాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇండి వైల్డ్ లిప్ బామ్ కూడా తీసుకున్నాను నేను. సో ప్రెజెంట్ అయితే నేను ఎలాంటి కలర్స్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండే లిప్ బామ్సే ప్రిఫర్ చేస్తున్నాను. సో అందుకే కలర్ ఏం లేదు. సో ఇది కూడా వాళ్ళ ట్రాన్స్పరెంట్ లిప్ బామ్. దీని ప్యాకేజింగ్ అంతా కూడా గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. అప్లై చేసుకునే టిప్ ఉంది కదా, ఇదైతే చాలా చాలా కన్వీనియంట్గా బాగుంది. డే టైంలో అయితే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. డే టైంలో కనుక మీరు థిక్గా ఉండే లిప్ బామ్ వద్దు, కొంచెం లైట్ వెయిట్గా ఉండాలి, మాయిశ్చరైజింగ్గా ఉండాలి అంటే ఈ ఇండివైల్ లిప్ బామ్ తీసుకోండి. అండ్ అలానే నైట్ టైం కొంచెం ఎక్కువ మాయిశ్చరైజ్డ్గా ఉండాలి, కొంచెం థిక్గా ఉన్నా పర్లేదు అంటే ఈ లెనేజ్ అయితే యూజ్ చేయండి. ప్రజెంట్ అయితే నేను అలానే యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ టైం అయితే ఇది యూజ్ చేస్తాను అండ్ నైట్ అయితే ఇది అప్లై చేసుకుంటున్నాను. దీస్ 2 ఆర్ మై కరెంట్ ఫేవరెట్ లిప్ బామ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కఫ్స్ అండ్ ల్యాషెస్ నుంచి కూడా నేను లిప్ బామ్ తీసుకున్నాను. ఇది కూడా ట్రాన్స్పరెంట్ వన్. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ప్రిఫరింగ్ ఓన్లీ ట్రాన్స్పరెంట్ లిప్ బామ్స్. ఓకే, దీని ఫ్లేవర్ వచ్చేసి కుకీ అండ్ క్రీమ్ అనేది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. దీని ప్యాకేజింగ్ అయితే బాగుంది. ఇది వచ్చేసి 8 గ్రామ్స్ ప్రోడక్ట్. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. 1 hour ఉంటుందేమో అంతే అప్లై చేసిన తర్వాత, అంతకంటే ఎక్కువసేపు ఉండదు. సో ఐ వోంట్ ప్రిఫర్ బయింగ్ ఇట్ అగైన్, బట్ ఇట్స్ ఫైన్. అండ్ అలానే వీళ్ళ బ్రాండ్ నుంచే లిప్ అండ్ చీక్ టింట్ ఒకటి తీసుకున్నాను నేను. సో ఇంత చిన్నగా వచ్చింది కదా, క్యూట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇలా దీని కలర్, దీని షేడ్ అయితే దీని మీద మెన్షన్ చేసలేదు, నేను మర్చిపోయాను. స్క్రీన్ మీద నేను మెన్షన్ చేస్తాను ఏది తీసుకున్నానని. సో ఇది నెక్స్ట్. అండ్ అలానే లిక్విడ్ లిప్స్టిక్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి మై హ్యూస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను. ఐ జనరలీ డోంట్ ప్రిఫర్ లిక్విడ్ లిప్స్టిక్ బికాజ్ ఇవి అప్లై చేసిన తర్వాత లిప్స్ ఫుల్ డ్రై అయిపోతాయి కదా, అందుకే ఐ డోంట్ ప్రిఫర్ ఇట్. బట్ ఈసారి ఎందుకో ట్రై చేయాలనిపించింది, అందుకే తీసుకున్నాను. మై గాడ్, ప్యాకేజింగ్ చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. దిస్ ఈజ్ రియలీ నైస్. ఐ థింక్ ఇది నా సెకండ్ లిక్విడ్ లిప్స్టిక్ అనుకుంటా. స్టేజ్ నుంచి ఒకటి ఉంది అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. దీని షేడ్ వచ్చేసి గుల్కండ్ అనే షేడ్ తీసుకున్నాను నేను. ఇది పింక్ కలరు. నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ అన్ని బ్రౌన్ కలర్ లేదా మెరూన్ కలరే ఉంటాయి. ఇదే ఫస్ట్ ఎవర్ పింక్ లిప్స్టిక్. సో ఈ కలర్ కోసమనే తీసుకున్నాను. అండ్ చాలామంది రివ్యూస్ చూసినప్పుడు ఇది లిప్స్ని అంతగా డ్రై చేయదు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో అందుకే తీసుకున్నాను ఇది. చూడాలి ఎలా వర్క్ అవుతుందని. సో నెక్స్ట్ విల్ మూవ్ టు హెయిర్ కేర్. సో హెయిర్ కేర్కి వచ్చేసి ఫస్ట్ టైం నేను కొత్త న్యూ హెయిర్ ఆయిల్ ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇండి వైల్డ్ అనే బ్రాండ్ నుంచి.
సో ఇండి వైల్డ్ చంపీ హెయిర్ ఆయిల్ ఇది వచ్చేసి నేను 130 ml బాటిల్ తీసుకున్నాను. మీకు 10 ml, 50 ml అండ్ 130 ml వేరియంట్స్ ఉన్నాయి. నేనైతే 130 ml తీసుకున్నాను. దీని ప్యాకేజింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి నేను వాళ్ళ వెబ్సైట్ నుండే ఆర్డర్ చేసుకున్నాను. దీంతో పాటు నాకు 10 ml హెయిర్ ఆయిల్ ఫ్రీగా ఇచ్చారు. అది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బికాజ్ ఇది అప్లై చేసినప్పుడు హెయిర్‌కి అంత థిక్‌గా లేదు. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. అండ్ అలానే దీని స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఐ రియల్లీ లైక్ దిస్ వన్. ఆఫ్టర్ హెయిర్ వాష్ హెయిర్ అంతా కూడా చాలా స్మూత్‌గా ఉంది. అండ్ నచ్చింది నాకు. సో ఇది కూడా మొత్తం ప్రెజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. దీని యాక్చువల్లీ ఈ బ్రాండ్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని. బట్ ఐ డోంట్ థింక్ ఎనీ హెయిర్ ఆయిల్ వుడ్ హెల్ప్ యూ టు రెడ్యూస్ హెయిర్ ఫాల్. చూడాలి ఎంతవరకు ఇది పనిచేస్తుందని. చెప్పాను కదా ఫ్రీబీస్ ఇచ్చారని. ఈ బ్లింగ్ స్టిక్కర్స్ ఫ్రీగా ఇచ్చారు. అండ్ అలానే 10 ml ఆయిల్ ఫ్రీగా ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ స్క్రంచీ ఇది ఒకటి ఇచ్చారు ఫ్రీగా. నైస్. అప్పుడు విష్ కేర్ బ్రాండ్ నుంచి హెయిర్ గ్రోత్ సీరం తీసుకున్నా. ఇది నేను 2 years నుండి యూజ్ చేస్తున్నాను. వీళ్ళు కూడా హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. బట్ నాకైతే హెయిర్ ఫాల్కి ఏం వర్క్ అవ్వలేదు. హెయిర్ గ్రోత్కి అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ హెయిర్ సీరం. మీరు హెయిర్ గ్రోత్ కోసం ఏదైనా సీరం చూస్తున్నారంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. సో దిస్ ఈజ్ రీస్టాక్ అనే చెప్పొచ్చు. అని వచ్చేసి హెయిర్ సీరం. ఇది వచ్చేసి లారియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం. ఓకే, ప్రెజెంట్ అయితే నేను బయోలాజ్ హెయిర్ సీరం యూజ్ చేస్తున్నాను. అది మోస్ట్లీ అయిపోవచ్చింది. అది నా ఫేవరెట్. బట్ స్టిల్ ఐ వాంట్ టు వేరే ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను నేను. కంపేర్ టు బయోలాజ్ ఇది అంతేం నచ్చలేదు నాకు. బట్ ఎలా వర్క్ చేస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ టు పర్ఫ్యూమ్స్. సో పర్ఫ్యూమ్ వచ్చేసి నేను ఈ ప్లమ్ బాడీ లవింగ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో దీని ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి వెనలా క్యారమిలో అనేది. సో పర్ఫ్యూమ్స్ వచ్చేసి నాకు చాలా మైల్డ్గా ఉండాలి ఫ్రేగ్రెన్స్. అలా అయితేనే నాకు నచ్చుతుంది. సో ఇది తీసుకున్నాను నేను. ప్రెజెంట్ అయితే ఇది బాగానే ఉంది. బట్ దీనికి ఫ్రీగా నాకు వాళ్ళు 15 ml ది ఇచ్చారు. అదేంటంటే హవాయిన్ రూబా అంట. 15 ml ఇది ఫ్రీగా వచ్చింది. యాక్చువల్ ప్రోడక్ట్ కన్నా ఫ్రీగా వచ్చిన దీని స్మెల్ అయితే ఇంకా బాగుంది. సో ఇది వచ్చేసి ఇలా ఉంది ప్యాకేజింగ్. 15 ml ప్రోడక్ట్ ఇది. యాక్చువల్లీ ఇది ఎక్కువ హైప్లో ఉంది కదా, అందరు తీసుకొని చాలా బాగుందని చెప్తున్నారని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నాను నేను. మైల్డ్గా ఉందని చెప్పారు అండ్ అలానే బాగుందని చెప్తా ఉండే, అందుకే ఇది తీసుకున్నా. బట్ దీనికి ఫ్రీగా ఇది వచ్చింది కదా, నాకు ఇప్పుడైతే ఇది నా ఫేవరెట్. దీనికంటే కూడా ఇదే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో నెక్స్ట్ అయితే ఇది ఫుల్ సైజ్ బాటిల్ తీసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్స్ చూద్దాం. మాయిశ్చరైజర్స్ అండ్ సీరమ్ చూద్దాము. సో ప్లమ్ నుంచే తీసుకున్నాను నేను. ప్లమ్ నుంచి 10% వైటమిన్ సి తీసుకున్నాను. ఆల్రెడీ నేను డర్మాకో వాళ్ళది యూజ్ చేశాను వైటమిన్ సి సీరం. అది బాగానే వర్క్ అవుతుంది అండ్ అది అయిపోయింది కూడా, అందుకే ఇంకో బ్రాండ్ నుంచి ట్రై చేద్దామని తీసుకున్నా. సో ఇలా ఉంది దీని ప్యాకేజింగ్. ఇది వచ్చేసి 30 ml. సో ఇట్స్ నైస్. ప్యాకేజింగ్ అంతా బాగుంది. అండ్ అలానే ప్లమ్ వాళ్ళదే మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను నేను. ఇది ఆల్రెడీ 1 బాటిల్ యూజ్ చేశాను నేను, బాగుంది. అందుకే సెకండ్ది తీసుకున్నాను. దిస్ ఈజ్ మై సెకండ్ పర్చేస్. ఇట్లా ఉంది. ఇది వచ్చేసి 50 ml అనుకుంటా. ఎస్, ఇది వచ్చేసి 50 grams ప్రోడక్ట్. ఇది వచ్చేసి ఇలా జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలానే ఈ రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ 10% సీరము ఇది కూడా తీసుకున్నాను నేను. ఇది కూడా నేను వీళ్ళది 30 ml బాటిల్ యూజ్ చేశాను. సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇది నైట్ టైం స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేస్తాను. సో నైట్ టైం అప్లై చేస్తే మార్నింగ్కి దీని రిజల్ట్స్ మీకు అర్థమవుతాయి. ఫుల్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. దీని ప్యాకేజింగ్ అయితే ఇట్లా ఉంది, ఇట్లా పంప్ ప్యాకేజింగ్. సో ఇది ఈసారి నేను 50 ml తీసుకున్నాను. 30 ml నాకు వర్క్ అయింది, అందుకే నెక్స్ట్ ఇప్పుడు 50 ml తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సీకా వీగన్ ఎసెన్స్ తీసుకున్నాను. ఇది కూడా నేను రీస్టాక్ అనే చెప్పాలి. ఇది కూడా ఒక బాటిల్ నేను యూజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్. కొసారెక్స్ స్నేల్ మ్యూసిన్ ఉంది కదా, బట్ ఇది వీగన్ మ్యూసిన్. సో ఐ రియలీ లైక్ దిస్ వన్. బట్ ఇప్పుడున్న సమ్మర్లో అయితే నేను యూజ్ చేయను. ఐ ప్రిఫర్ టు యూజ్ ఇట్ ఇన్ వింటర్స్ బికాజ్ నాకు ఎందుకు కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, అందుకే ఇప్పుడు యూజ్ చేయట్లేదు. బట్ ప్రోడక్ట్ వైజ్ ఇట్స్ రియల్లీ గుడ్.
విష్కేర్ అనే బ్రాండ్ నుంచి అండర్ ఆర్మ్ రోల్ ఆన్ తీసుకున్నాను. సో ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం నేను. అండర్ ఆర్మ్ రోల్ ఆన్ సీరం ఇట్లా ఉంది. దీని స్మెల్ ఎంత బాగుందో, ఎంత రిఫ్రెషింగ్గా ఉందో. సో రియలీ నైస్. ఇది యూస్ చేయాలి. ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం నేను. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. అండ్ అలానే విష్కేర్ వల్ల సన్ స్క్రీన్. దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్. ఆల్రెడీ నేను ఒక ట్యూబ్ యూస్ చేశాను అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగా వర్క్ అవుతాయి విష్కేర్ వాళ్ళవి. మనం బ్లైండ్గా వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారో దానికి వర్క్ అవుతుంది. మీరు కావాలంటే పర్చేస్ చేసి ట్రై చేయొచ్చు. సో వెరీ నైస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్స్. అగారో నుంచి హెయిర్ బ్రష్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పటి వరకు నా లైఫ్లో హీట్ స్టైలింగ్ అంటూ నా హెయిర్కి ఏం చేయలేదు నేను. సో ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు నాకు. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టైల్ చేయాలి అని. బట్ దిస్ ఇయర్ ఐ వాంట్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్. అందుకే సో ఆల్రెడీ నాదంతేమీ కర్లీ హెయిర్ కాదు, అలానే ఏమంటారు, ఇట్స్ గుడ్, ఆల్రెడీ నాది బాగానే ఉంటుంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు ట్రై ఇట్. అందుకే తీసుకున్నాను నేను. సో చూడాలి ఇది ఎట్లా వర్క్ అవుతుందని. అండ్ దీనికోసం నేను హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే కూడా తీసుకున్నా. సో చూపిస్తాను అది కూడా. దీని గురించి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. చాలా బాగా వర్క్ అవుతుంది అని కంపేర్ టు అదర్ హెయిర్ బ్రషెస్. ఇది అంత ఎక్కువ డ్యామేజ్ చేయదు హెయిర్ని అని చెప్పి మంచి రివ్యూస్ ఉన్నాయి. అందుకే ఇది తీసుకున్నాను. ఫస్ట్ ఎలా యూస్ చేయాలనేది నేర్చుకోవాలి అండ్ దెన్ విల్ సీ ఎలా వర్క్ అవుతుందని. హీట్ స్టైలింగ్ చేయాలి అంటే ఫస్ట్ మన హెయిర్ని హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అవి ఉండాలంట. అందుకే తీసుకున్నాను ఇది. బీ బ్లంట్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్. సో ఇదైతే తీసుకున్నాను నేను. అండ్ అలానే ఇది ఫస్ట్ హెయిర్ మీద స్ప్రే చేసుకొని హీట్ స్టైలింగ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత స్టైలింగ్ చేసుకున్నది అలానే ఉండాలి, స్టే ఉండాలి అంటే ఇది యూస్ చేయాలంట. ఇది కూడా బీ బ్లంట్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా హాట్ షాట్ ఫినిష్ స్ప్రే అంట. సో స్టైలింగ్ చేసుకున్న తర్వాత ఇది ఫినిష్ స్ప్రే, ఇది అప్లై చేస్తే మనం ఎట్లా స్టైల్ చేసామో అట్లా. ఐ థింక్ స్ట్రైట్నింగ్ చేసుకొని స్ప్రే చేస్తే స్ట్రైట్నింగ్ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ రోజులు ఉండిద్దేమో. అండ్ అలానే కర్ల్ చేస్తే అట్లా ఎక్కువ స్టే ఉండిద్ది అనుకుంటా. అందుకోసమే ఇది. సో చూడాలి ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని. ఇవైతే నేను స్మెల్ చేసి చూసాను. స్మెల్ అయితే చాలా బాగున్నాయి. నైస్. అండ్ అలానే ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని క్లాత్స్ కూడా తీసుకున్నాను నేను. అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ అయితే ఈ టాప్. ఇది వచ్చేసి ఇలా ఉంది. ఇది వచ్చేసి షార్ట్ టాప్, జీన్స్ మీదకి వేసుకోవడానికి అట్లా. సో ఫ్రంట్ అయితే ఇట్లా ఉంది. కాటన్ మెటీరియల్ ఇది. అండ్ సైజ్ వచ్చేసి నేను ఎం తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మింత్రా నుంచి జీన్స్ తీసుకున్నాను నేను. సో వైట్ జీన్స్ తీసుకున్నాను. అలానే ఇంకొక టాప్, ఈ ఆరెంజ్ కలర్ టాప్. సో ఇట్లా 3/4 స్లీవ్స్. ఓకే, ఇది కూడా కాటనే. అండ్ అలానే సైజ్ వచ్చేసి ఎం తీసుకున్నాను నేను. ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీటిలో మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ఏవేవి ఎలా వర్క్ చేస్తూ ఉన్నాయి మీకు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.